ఇప్పుడు కేసీఆర్ గారు ఎండలు కొడుతున్నాయని ఏమైనా పంటలు ఎండబెట్టిండా? ఎండాకాలంలో కూడా కేసీఆర్ హయాంలో చెరువులు మత్తళ్ళు దుంకినాయి, చెక్ డ్యాములు అలుగు దుంకినాయి, కాలువలన్నీ కూడా నీటితో కలకలలాడినాయి. కానీ రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్యం వల్ల 32 రోజులు దేవాదుల పంపులు ఆన్ చేయకపోవడం వల్ల, రిజర్వాయర్లలో నీళ్లు నింపకపోవడం వల్ల ఇవాళ 1,00,000 ఎకరాల్లో దేవాదుల్లో పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లాలో జనగామ గాని, పాలకుర్తి గాని అనేక నియోజకవర్గాల్లో ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి. రైతులంతా కూడా గొల్లున ఏడుస్తున్నటువంటి పరిస్థితి. సో ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఎండలు కొడితే పంటలు ఎండిపోతే నేనేం చేయాలంటాడు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎండలు కొట్టలేదా బిడ్డ? నువ్వు వచ్చినాకనే ఎండలు కొత్తగా కొడుతున్నాయి, ఇది వాళ్ళకి ఎండలు లేవా? ఇది నీ చేతగానితనం వల్ల, ఇది నీ ప్రకృతి వైఫల్యం కాదు, రేవంత్ రెడ్డి వైఫల్యం, ముమ్మాటికి నీ ప్రభుత్వ వైఫల్యం, నీ మంత్రివర్గ వైఫల్యం. ఇట్ ఈస్ యువర్ ఫెయిల్యూర్. ఇవాళ ఆ రైతుల్ని కాపాడాలి, ఆ రైతులకు ఎకరానికి 10,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఈరోజు.